తిరుపతి ఎస్వి యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఫుడ్ బాగలేదంటూ విద్యార్థినులు నిరసనకు దిగారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్లో పురుగులు వస్తున్నాయని, నాసిరకం చపాతీలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రార్ దిగిరావాలంటూ విద్యార్థి సంఘాలతో ఆందోళన చేపట్టారు. హాస్టల్లో నాసిరకం ఫుడ్తో పాటు డ్రెస్సెస్పై కూడా ఆంక్షలు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. మేము జిమ్ కి వెళ్ళినప్పుడు కూడా ఇదే డ్రెస్ లో వెళ్ళాలంట. జిమ్ కి డ్రెస్ లో అలో చేస్తారా సార్? మేము రోజు మాకు పెట్టే ఫుడ్ లో పురుగులు వచ్చినాయి, కంప్లైంట్ చేసినాము. ఏం చెప్పినా చెప్తామమ్మా, బాగా చేయమని చెప్తామన్నా. అమ్మా ఇదే గానీ ఇదే రిపీట్ అవుతుంది కానీ ఎవ్వరు మా సమస్యల్ని పట్టించుకోరన్నా. ఇష్టం వచ్చినట్టు మా పైన ప్రవర్తిస్తారు. వాళ్ళకి ఏం హక్కు ఉంది సార్ మా పైన లగేజ్ ప్రతి ఒక్కటి మేము శానిటరీ ప్యాడ్స్ కూడా వాళ్ళకి చీజ్ చూపించాలా సార్? మేము పర్సనల్ ఇంత అసలు హాస్టల్లో ఫుడ్ కూడా సరిగా లేదు. ఎవరు వచ్చినా ప్రయోజనం లేదు. మా సమస్యలు ఇలాగే ఉంటాయి. వాళ్ళు మాత్రం నెలకి లక్షల జీతాలు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు. ఏమైనా అంటే చేస్తాము అంటారు. మేము ఫుడ్ ఇప్పుడే ఆయన తెచ్చి చూపించాము. చపాతీ, అవి చపాతీలో ఏమో ఆయన అడగండి సార్. సార్ ఈ చపాతీ ఎవరైనా తింటారా యూనివర్సిటీలో? ఇది ఎవరికైనా తింటారా యూనివర్సిటీలో చపాతీ? ఈ ఫుడ్ పెడతారండి మాకు, పురుగులు వచ్చే ఫుడ్ ఎలా తింటాం మేము? అలా తింటారండి మాకు హాస్టల్స్ లో. ఇలాంటి ఫుడ్ ఎలా తింటారు? ఆవులన్నా తింటాయా ఇవి ఫుడ్? మళ్ళీ డిసెంబర్ నెల వచ్చేసరికి నెల ఆఖరి లోపు మెస్ బిల్ కట్టాలంటారు. ఫుల్ గా ఎలా కట్టాలి మెస్ బిల్లు? ఇలాంటి ఫుడ్ తిని ఎవరైనా కడతారా మెస్ బిల్లు? ఫస్ట్ మెయిన్ వార్డెన్ వచ్చారంట. 1 మంత్ అయింది. ఆమె 2 రూల్స్ పెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడకూడదు, కానీ ఆమె అమ్మాయి అయ్యి అమ్మాయి డ్రెస్ గురించి మాట్లాడింది. నెక్స్ట్ వన్ తర్వాత స్నాక్స్ ఏవి తెచ్చుకోకూడదంట. ఇక్కడ ఎలాంటి స్నాక్స్ ఇస్తున్నారు? చిన్న పిల్లలాగా బ్రెడ్ ముక్కలు చేతిలో పెట్టి హైజీనిక్ ఫుడ్స్ అంట, బయట నుండి ఏవి ఫుడ్ తెచ్చుకోకూడదంట. మా కోసమే పెట్టారంట రూల్స్. మేము ఏవైతే సమస్యలు చెప్పామో అవన్నీ పరిష్కరించాలి. తర్వాత ఏ రూల్స్ అయితే పెట్టారో ఆ రూల్స్ పెట్టినవి పెట్టినట్టే తీసేయాలి. విద్యార్థినులకు మెస్లో సరిగా ఫుడ్ పెట్టకపోయినా బిల్లులు మాత్రం మోత మోగిస్తున్నారన్నారు విద్యార్థి సంఘాల నాయకులు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవరేజ్కు వెళ్లిన మీడియాపై రిజిస్ట్రార్ దురుసు ప్రవర్తనపై విద్యార్థి సంఘాలు మండిపడ్డారు. మా హాస్టల్లో వాటర్ రాలేదు, మా హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించడం లేదు, ఇంక వేలాది రూపాయల ఫీజులు మా అక్కడ కట్టించుకుంటున్నారు. సరైన సౌకర్యాలు లేవు. మాకు కనీసం రూమ్ లో కనీసం కరెంటు కూడా లేదు, కనీసం కార్డులు లేవు, కనీసం ఎక్కడ ఏమి కానీ లేవు అని చెప్పి అనేక మార్లు మొరపెట్టుకున్నా కూడా అదే విధంగా ఏదైతే భోజనం పెడతారో ఆ యొక్క టెండర్ లో కొటేషన్లు అయితే ఏమి రావు. ఈ రోజు ఎవరైతే అధికార పార్టీలు ఉంటారో ఆ యొక్క అధికార పార్టీకి సంబంధించి వాళ్ళు ముఠాకే ఈ రోజు టెండర్లు ఇచ్చేసి ఆ యొక్క టెండర్లన్నీ వాళ్ళకే ఇచ్చేసి క్వాలిటీ లేని భోజనం పెడుతున్నారు. ఈ రోజు చూస్తుంటే ఈ రోజు చపాతీ ఏ విధంగా ఉందంటే కనీసం చపాతీ తినే పరిస్థితుల్లో కూడా ఈ రోజు విద్యార్థులు లేరు. ఈ రోజు విద్యార్థులు కూడా ఫీజులు కట్టించుకొని మీ యొక్క కార్లు, బంగ్లాలు, మీ యొక్క ఆస్తులు పెంచుకునేదానికే గానీ ఈ రోజు విద్యార్థి సమస్యలు పట్టించుకునేదానికి కాదా? ఫుడ్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు, మెయింటెనెన్స్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. మెస్ ఫీజులు మాత్రం వేలకు పెంచుతూ మీ ఆస్తులు కూడగట్టుకుంటున్నారు. కానీ విద్యార్థి జీవితాల భవిష్యత్తు విషయంలో మాత్రం మీరు ఎక్కడా కూడా మీరు ఆలోచన చేయడం లేదని ఈ సందర్భంగా తెలుస్తోంది. ఇప్పటికైనా ఇక్కడ చూడండి, పురుగులు పడుతున్నాయని విద్యార్థులు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు పట్టించుకోకపోతే మీరు ఇలాగే చేయడం అనేది మీ ఇంట్లో కూడా జరిగితే ఇలాగే చేస్తారని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. దీన్ని తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి వీసీ రిజిస్ట్రార్ రెక్టర్ గారు స్పందించాలి. స్పందించిన తర్వాత ఇక్కడికి వచ్చి డైలీ వాళ్ళు విజిట్ చేయాలి. వాళ్ళు తినేటువంటి ఫుడ్ లో ఒక పూట ఇక్కడ ఉండి ఇక్కడ ఫుడ్ తినాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు విద్యార్థినుల ఆందోళనలతో దిగి వచ్చిన రిజిస్ట్రార్ సమస్యలపై దృష్టి పెడతామన్నారు. త్వరలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చూసాము, చపాతీ గట్టిగా ఉంది, దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పాం. మిమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తాం. మీరు అక్కడ ఉండి
మీరు కూడా దాంట్లో బాధ్యత తీసుకోమని చెప్తున్నాం. వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము 1 తేదీ లోపల సాల్వ్ చేస్తాం. దాంట్లో వాళ్ళు కూడా సామరస్యంగానే చెప్తున్నాం, మేము కాదనలేదే. వాళ్ళు ఒకరు కాదండి, మేము చెప్పేది ఏంటండి, వార్డెన్ గారు లోపల వాళ్ళు మీ డ్రెస్ లో మీరు ఉండండి, బయట వెళ్ళినప్పుడు మాత్రం ఫార్మల్ డ్రెస్ లో పొండి అని వార్డెన్ చెప్పిందంట.